నిన్ననే చెప్పుకున్నాం వడగళ్ళు అన్నదాతకు కడగండ్లు. మహబూబాబాద్ ములుగు జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం. ఆ మహబూబాదు జిల్లా కురివి మండలం లచ్చిరాం తండాలో ఈదురుగాలికి ఎగిరిపోయిన ఇంటి రేకులు ములుగు మండలంలో జూగారంలో విరిగిపోయిన బొప్పాయి చెట్లు. జూమ్ పెట్టి పిల్లగా ఇగో మహబూబాబాద్ జిల్లా కురివి మండలం లచ్చిరాం తాండాలో ఈదురుగాలికి ఎగిరిపోయిన ఇంటి రేకులు. ఇగో కనపడుతుందా? వీళ్ళ బతుకు, వీళ్ళ సంసారం, రేకులు మొత్తం ఎగిరిపోయినాయి. ఆ పోరగాడు ఇగో దీని గోడ ఎక్కుస్తుండు. ఉట్టిదే ఉట్టిదే బోషారం అయిపోయింది. ఇక పాపం చేతికి వచ్చిన పంట ములుగు మండలం జాకారంలో విరిగిపోయిన బొప్పాయి చెట్లు. ఇక ఇంతలావు కాయలు మొత్తం మన గుత్తులే కాసినాయి మంచిగా బొప్పాయి చెట్లు. కానీ ఈ ఈదురు గాలులకు వడగండ్ల వానకు బొప్పాయి చెట్లు ఏడి కాడికి ఇరిగి నేలమట్టమైనవి. అకాల వర్షము సకల పంటల వరదలో ముంచింది, బురదలో ఉంచింది. చేతికి అందుతున్న పైకము జారి గంగలో కలిసింది. కన్నీరే మిగిలింది వాళ్ళకి. ఏముంది? కడగాను చేసింది, కథం పట్టించింది, రైతన్న బతుకులను ఛిద్రం చేసింది, ఆగం చేసింది. అన్నమో రామచంద్ర అనిపిస్తుంది వడగండ్ల వాన. ఈ వడగండ్ల వాన చల్లకుండా ఇది అసలు ఎందుకు ఇంత రోగు తప్పిన వ్యవహారం చేస్తుందో, ఇంత సాయ తప్పిన వ్యవహారం చేస్తుందో, ఇంత అద్దుపద్దు లేకుండా అంగు తప్పిన వ్యవహారం చేసి అన్నదాతలను మాత్రం ఆగం పట్టిస్తుందిలా ఈ వడగండ్ల వాన. పాపం వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. ఇక ఈనాళ్ళలో కూడా గదే వచ్చింది, ఊరే సరి వారికి ఊరే సరి. ఇక కోళ్ళాగలు చూస్తుర్రా? అసదుల్లా అఖ్తర్, జియా ఊర్, మొహమ్మద్ తహసీన్, యాసిన్, హైజాజ్. ఎట్లా ఊరు చూడు బజవాజ్ గాలు, వీళ్ళ ముఖాలు పాడుబడ. మీ వీసా రద్దు చేస్తున్నాం, అమెరికా నుంచి వెళ్ళిపోండి. ఎల్లమ్మా ఏం చేస్తున్నావే? అబ్బా మా పొలగాడు పట్నంలో ఆడ బాత్రూమ్ పని చేయని, పాయకాన పని చేయని, రోడ్లు ఊడ్చని, ఇంకేదైనా చేయని. మా పొలగాడు అమెరికాలో కొలువు చేస్తుండు. అమ్మో కోడిలాగా మంచి బేరం మీదే ఉంది. అయితే మరి కట్నం వ్యాపారం తీసుకుంటాడో పెళ్లి చేయాలంటే అమెరికాలో కొలువు చేస్తోనికి కట్నం మామూలుగా ఉంటుందా కథ? మొత్తం కోట్లలోనే ఉంటుంది వ్యవహారం. ఇక ఇప్పుడు అమెరికాలో పక్కేసుకొని పండుకొని కొలువులు చేసే కోళ్ళాగలకు ఇక ఇప్పుడు ఏది లేదు, ఎక్కర్లేదు. ఇప్పుడు ఈ కోళ్ళాగలు రోడ్ల మీద బుస్స ఉరికినా కష్టమేనట. ఇప్పుడు అటగోలుగా కార్లలో తిరిగినా ఇగో అమెరికాలో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థికి అక్కడి పోలీసులు అధిక వేగంతో కారు నడపడంపై నోటీస్ ఇచ్చారు. కొద్దిగంత ఈ కోళ్ళాగలు ఏం చేస్తాయి? పర్సు కోళ్ళాగలు జర్ర కారును ఉరుకులో పెట్టిస్తాయి. తాత కొడుక ఉరుకులో పెట్టినావు. ఇప్పటికే ఆడు పొమ్మన లేక పొగ పెడుతుండు ట్రంప్ గాడు, ఆగం చేస్తుండు. ఇక ఈ పొమ్మన లేక పొగ పెడుతుండు, మనం నిమ్మలంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అన్న సోయిలకు ఉండాలి కదా. ఇక ఈ కోళ్ళాగ దొరికిపోయింది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థికి అక్కడి పోలీసులు అధిక వేగంతో కారు నడపడంపై నోటీస్ ఇచ్చారు. భారతదేశంలో ఇచ్చిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ను తాము అనుమతించబోమని, ఇక్కడి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టి కేసు కొట్టేసింది.
ప్రస్తుతం ఓపీటీ పై ఉన్న ఆ విద్యార్థికి వెంటనే అమెరికా వదిలిపెట్టాలంటూ అక్కడి ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. ఇక వండుకోరి ఇంతదానికి గంతదానికి అమెరికా అమెరికా ఖండాలు దాచిపోతుండో, సముద్రాలు దాచిపోతుండో, అమెరికాలో కొలువు చేస్తుండో, లొటపీసో మాచిపత్రో ఇక్కడ చదువుతుర్రు, ఇక్కడ ఓనమాలు నేర్చుకుంటుర్రు, ఇక్కడ ఉద్దారకం చేసుకుంటుర్రు, ఉరికి బయట దేశాలల్లా అండ పెడుతుర్రు. ఇక్కడ అయ్య ఏమన్నా కానీ అమ్మ ఏమన్నా కానీ కనిపించిన వాళ్ళు ఎక్కడన్నా ఒరిగిపోని వాళ్ళు ఏమన్నా కానీ ఏనన్నా తినని ఏనన్నా వండని రోడ్ల మీద ఆగం కానీ వీళ్ళు మాత్రం నిమ్మలంగా ఉండాలి. బాగా పెట్టిరు. అరే రామచంద్ర, ఇంత పవిత్రమైన భారతదేశంలో పుట్టి మరి మన దేశ రూపురేఖలు ఎట్లా మార్చుకుందాము, మన దేశాన్ని ఇంకా ప్రగతి చక్రంలో ఎట్లా ఉరుకులో పెట్టిద్దాం అన్న సోయి లేదు. ఏమైనా పోవాలి, ఈడ నేర్చుకోవాలి, ఆడ మంది కొంపలల్లా ఆడ దీపం వెలిగియాలి, వాళ్ళ దేశాలు బాగుపెట్టాలి. ఇప్పుడు ఆఖరి పుస్తకాలు ఏమైంది? ఇంకో గీ కథే అయ్యింది. ఇక అయినోడు అమెరికే, కానోడు అమెరికే. మావోడు పక్కన అడగ ముందుకే మావోడు ఎడగుండు అనుకుంటున్నావు? మావోడు అమెరికాలో చదువుకుంటుండు, మావోడు అమెరికాలో కొలువు చేస్తుండు, మావోడు అమెరికాలో ఉద్ధరిస్తుండు. ఇప్పుడు ఆయనే మంచిగా తొడపాశం పెట్టి బిర్రగా తొడపాశం పెట్టి చిన్న మట్ట సంగం మంగళం పెట్టి ఒత్తుతుండు. అయిందా అది కాందా ఏముంది? మన చేసుకొని బత్త ఈడ లేదా? మన భారతదేశం లేదా? పన్నులు లేవా? ఇక్కడ ఉద్ధరి, ఇక్కడ శాస్త్రవేత్తలు గారి, ఇక్కడ మంచి మంచి ప్రయోగాలు చేయరి, ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలకు మీరు పెద్ద పెద్ద రథసారథులు గారి, అది లేదు. అమెరికా నుంచి వెళ్ళిపోయింది. విద్యార్థులపై తీవ్ర చర్యలకు ఒడిగడుతున్న ట్రంప్ సర్కారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం సహా వేరువేరు కారణాలు ప్రశ్నార్థకంగా తెలుగు విద్యార్థుల భవిష్యత్తు. మీరు చేసుకున్న కర్మే అది, మీరేగా సంధించింది. భవిష్యత్తుపై ఎంతో ఆశతో అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళిన భారతీయ విద్యార్థుల ఆశలను ట్రంప్ సర్కారు చిదివేస్తుంది. ఏడాది 2 ఏళ్ల కిందట చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపిస్తూ వీసాలు రద్దు చేస్తుంది. తక్షణం దేశం విడిచి వెళ్ళాలంటుంది. స్వచ్ఛందంగా వెళ్ళకపోతే బలవంతంగా పంపించాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది. అంతేగా మరి మెడలు బట్టి నూకేస్తుంది. ఇక నార్త్ ఈస్టర్న్ హ్యాంప్షైర్, విస్కాన్సిన్, మాడిసన్ తదితర విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న పలువురు విద్యార్థులకు ఇలాంటి నోటీసులు అందాయి. ఇందులో తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఒక నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయంలోనే 40 మందికి వీసా రద్దు నోటీసులు అందగా ఇందులో 18 మంది ప్రస్తుతం అక్కడ చదువుతున్న వారే. మరో 22 మంది చదువు పూర్తి చేశారు. చూసిన ఆరులో అమెరికాలో ఇప్పటికైనా జర సోయి తెచ్చుకొని, నా కొడుకు అమెరికా పోతాడు, నా బిడ్డ అమెరికా పోతుంది, నా బిడ్డ ఆడ ఉద్ధారకం చేస్తుంది, నా కొడుకు ఆడ కొలువు చేస్తుంది అంటే ఆఖరి పుస్తకాల్లో ఏమవుతుంది ఇప్పుడు? అందుకనే జర్రా దేశం మీదే సోయి పెట్టిర్రు. ముందుగానే మీరు కూచెరాయి తీయరి, తర్వాత ఏచెరాయి. ముందుగాల మన దేశం కథ ఏంది, మన దేశం ఎట్లా బాగుపడాలి, మన రాష్ట్రం ఎట్లా బాగుపడాలి, మనకున్న తెలివితేటలు మన రాష్ట్రానికి మన దేశానికి ఎట్లా ఉపయోగించాలన్న సోయి పెట్టుకోరు. ఆడిపోతే ఇప్పుడు ఏమైంది? అసలుకే వేసారు, నిలువ నీడ లేకుండా మెడకు బట్టేసి గుంజి విమానం ఎక్కిస్తారు. ఆడా పొమ్మనం లేక పొగ, ఎట్లా ఈ ఎట్ట పొమ్మనంలో ఎట్ట చేయాలి, ఎన్నో ఒక చిన్న తప్పు దొరికించుకోవాలి, నువ్వు కాలే. ఇంకో ఇది కథ ఇరా. ఇక ఇళ్ళ గదే ఉంది, ఊరేసరి హెచ్సియు భూముల వెనుక భారీ కుంభకోణం. ఇక నీ నువ్వు ఇప్పుడు ఏఐతోటి నువ్వు పెద్ద కుంభకోణం చేసావని ఇప్పటిదా చెప్పుకున్నావు సారు. నువ్వు ఏఐతోటి పెద్ద కుంభకోణం చేసి ఇవాళ జనాలను అస్సలు గందరగోళం చేసి అసలు నిజమేంది అబద్ధమేంది రేపు ఏదైనా జరిగినా కానీ
అది అబద్ధమే కావచ్చు అనేది ఆయనకి అక్కడికి వచ్చింది ఇప్పుడు కథ. వెనకడికి నా సొంటోడు గొర్ర కాస్తుంటే ఈ పల్వాగు చేతులతో వచ్చారా వచ్చారా పులి వచ్చారా పులి వచ్చారా అంటే ఆడ పులి లేదు ఏమి లేదు, ఆడ ఉరికొచ్చిండు. గుర్తాలే ఇటు అటు ఉరికే వరకైనా ఏది లేదు ఎక్కలేదు. ఆహా తాత కొడుక ఇదా అని పోయిండు. మళ్ళీ నాడు వచ్చారా వచ్చారా పులి వచ్చారా పులి వచ్చారా అంటే ఓ నీ తల్లి ఈడు పుట్టినే అంటుంది. పోయిన తప్పుడు కూడా గిట్టినే కూచేసిండు, ఉరికితే పులి లేదు నక్క లేదు తొడలేదు. ఏమైంది నిజంగానే పులి వచ్చింది, మొత్తం కథం బట్టి వచ్చింది. ఇప్పుడు ఈయన భాగవతం అంతే. ఇప్పుడు ఈయనే ఓ నీ దండం పెట్టి నెమలీలు ఎగురుతున్నాయి, జింకలు ఏడుస్తున్నాయి, నెమలీల రెక్కలు ఇరిగిపోయినాయి, ఆ ఏనుగుల కాళ్ళు పడిపోయినాయి, అంత ఆగమాగం జగన్నాథం అని సుతపూస పలుకులు వాళ్ళకి ఇలా అంత బొమ్మలు అంత కల్పిత బొమ్మలు చేపించి సోషల్ మీడియాలో ఇడిస్తే అది ఆఖరికి వస్తారు తప్పని తేలే. ఇప్పుడు ఇలా కోళ్ళాగల మీద ఇప్పుడు బీఆర్ఎస్ కోళ్ళాగల మీద కేసు కూడా అయిందట. ఇక గిసగుంటి కథలు గిసగుంటి వ్యవహారాలు మొత్తానికి ఇలా మార్నింగ్ న్యూస్లో ఈ కథ బయటపడ్డది. ఇక రేపు మరి ఇంకెన్ని కథలు బయటపడతాయో మరి అంత